హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ తోటి అప్పటికప్పుడు గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆల్రెడీ సొరకాయ తోటి దోశలను ఎలా చేసుకోవాలి, చట్నీ ఎలా చేసుకోవాలి, అలాగే సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించాను. ఇప్పుడైతే గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను చూపించిన ప్రాసెస్లో చేసినట్లయితే ఈ సొరకాయ గారెలు 10 రోజుల పైనే నిలవ ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయ గారెలను చేసే ముందు 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును ఒక గంట పాటు నానబెట్టుకుని తీసుకోండి. గంట తర్వాత ఇందులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని వాటిపై నుండే పొట్టు మొత్తాన్ని తీసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ పలుకులు ఉండేటట్లుగా బ్లెండ్ చేసుకుని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. వీటితో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర చిన్న ముక్కలుగా కంటే ఇలా చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే కొద్దిగా పచ్చిమిర్చి వేసి మిగిలింది కారం వేసి చేస్తున్నానండి. మీకు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చి అయినా వేసి చేసుకోవచ్చు. వీటన్నిటిని నీళ్లు వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఈ మసాలా ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు లేతగా ఉండే సొరకాయని తీసుకుని అందులో నుండి మనకు కావాల్సిన ముక్కను కట్ చేసుకుని పైన స్కిన్ని తీసేసుకుని ఇలా గ్రేటర్ తోటి పెద్ద హోల్స్ ఉండే వైపు తురుముకుని తీసుకోవాలి. మీకు ఇలా తురమడం కష్టంగా అనిపిస్తే చాపర్లో అయినా వేసి తీసుకోవచ్చండి. ఇలా మనకు కావాల్సినంత తురుముకున్న తర్వాత వీటిని కప్పు కొలతలతో కొలుచుకోవాలి. అప్పుడు మనం కరెక్ట్గా ఇందులోకి పిండిని వేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక కప్పుని కొలతగా పెట్టుకుని కొలిచి తీసుకోండి. నేనైతే 2 కప్పుల సొరకాయ తురుమును తీసుకున్నానండి. దీనికి తగ్గట్టుగానే అన్ని మెజర్మెంట్స్ని చూపిస్తున్నాను. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పల్లి పొడిని వేసుకోవాలి. అలాగే నానబెట్టిన శనగపప్పు, మసాలా ముద్దను కూడా వేసుకోవాలి. ఇందులోనే 3 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోండి. ఈ గారెల్లోకి నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి. 2 కప్పుల సొరకాయ తురుముకి 2 కప్పుల బియ్యం పిండి అయితే పడుతుంది. అయితే బియ్యం పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా ఉంచుకుని మిగిలిన పిండిని వేసుకుని కలుపుకోండి. నేను సూపర్ మార్కెట్స్లో దొరికే పొడి బియ్యం పిండినే ఉపయోగిస్తున్నానండి. సొరకాయ తురుములో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిండిని గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. అసలు నీళ్ళేమి వేయకుండా సొరకాయలను తడితోనే కలుపుకుంటే నాకైతే పిండి మొత్తం కలిసిపోయిందండి. ఈ కొద్దిగా పిండి అనేది ఉండిపోయిందనమాట. ఈ పిండిని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్దల్లో తీసుకుని మీరు ఏ సైజులో అయితే గారెలను చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఇలా ముందే ఉండల్ని చేసి పెట్టుకుంటే గారెల్ని ఒకేసారి మనం ఒత్తేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత బటర్ పేపర్ని కానీ అరిటాకుని కానీ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుని రెడీ చేసుకుని ఉండల్ని ఒక్కొక్కటి తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే గారెలు అంత క్రిస్పీగా వస్తాయి, ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయి. ఇలా బటర్ పేపర్ పైన ఒత్తుకుని తీసుకోవచ్చు. మరి ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే ఇలా పూరీ ప్రెషర్లో అయినా సరే చేసుకుని తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీ అవుతుంది. అలాగే పూరి ప్రెషర్లో చాలా పల్చగా కూడా వస్తాయి. నేనైతే ఇలా సిలికాన్ షీట్ మీద అన్నిటినీ ఒత్తుకుని తీసుకున్నానండి. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, వీటిని మందంగా ఒత్తినట్లయితే మెత్తగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిలవ ఉండవు. వీలైనంత పల్చగా ఒత్తుకుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒత్తుకుని ఉంచుకున్న గారెలను ఆయిల్కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ గారెలను వేసి ఫ్రై చేసినట్లయితే ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి ఆయిల్లోనే విరిగిపోతాయి. కనుక ఆయిల్ క్వాంటిటీని బట్టి 3 లేదా 4 గారెలను వేసుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి.
ఇవి క్రిస్పీగా వేగాయో లేదో ఫ్రై చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ముందు స్ట్రైనర్‌లో వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా దిగిపోయిన తర్వాత మీరు ఒక బౌల్‌లోకి తీసుకోండి. వీటిని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయకపోతే ఇవి 3, 4 రోజుల కంటే నిలవ ఉండవు. ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా వేగిన ఈ గారెలు 10 రోజుల పైనే నిలవ ఉంటాయి. సొరకాయతోటి ఎప్పుడు పచ్చళ్ళు, కూరలే కాకుండా ఇలా ఒకసారి క్రిస్పీగా గారెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.